బయటే ఉంది స్పష్టంగా ఉంది విషయం కళ్యాణ్ గారు. పదే పదే కాళేశ్వరం విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ ఒకవైపు బీఆర్ఎస్ తప్పు చేయలేదని వారు, అండ్ దాంట్లో కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అవన్నీ కూడా కొన్ని కేంద్ర సంస్థలు కూడా కొన్ని రిపోర్ట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని ఉన్న సందర్భంలో 100% నిజంగానే దర్యాప్తు చేపడితే నిజంగా మేము ఏదో కక్షపూరితంగా చేసినామని వీళ్ళన్నికి రేపొద్దున ఆస్కారం లేకుండా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా లేదు మీరు ములాఖత్ అయినరు కుంభకర్ణని చెప్పి మాట్లాడుకుంటా 100% సరే నమ్మనప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు కొన్ని సందర్భాలలో సిబిఐ నమ్మనప్పటికీ కూడా ఈడ పరిస్థితుల రీత్యా అంటే ఇక్కడేమో బీజేపీ పార్టీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ములాఖత్ అయిందని చెప్పి, ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఏమో మాకు అప్పచెప్తే మేము తప్పనిసరిగా చేస్తాం 48 గంటలలో వాళ్ళు అని చెప్పి చెప్పింది దానికి 100% దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఈ రోజు పరిస్థితులు ఇంతకుముందు నేను కేటీఆర్ గారిది కూడా వచ్చేటప్పుడు చిట్ చాట్ చూసినాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయిందో ఎవరు ములాఖత్ అయిందో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా వారు మాట్లాడుతూ 10 మంది ఎమ్మెల్యేల గురించి వారేదో ప్రస్తావించి వారేదో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి 36 మంది 30 పైచీలకు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది? ఈ రోజు వారు ఉండేసి మాట్లాడే రాహుల్ గాంధీ గారి పైన విమర్శ ఏది ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే దానిపైన రాహుల్ గాంధీ గారి పైన కేటీఆర్ గారు విమర్శిస్తారు. మరి భారతీయ జనతా పార్టీకి ఒత్తాసు పలుకుతుర్రా ఎవరికి ఒత్తాసు పలుకుతుర్రో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓటు చోరీ అక్కడ రాహుల్ గాంధీ అంటున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ అయింది చూసుకోమంటున్నారు. ఆయన బాధ ఆయన చెప్పుకోవద్దా? అసలు ఇప్పుడు రాహుల్ గాంధీకి తప్పే ఉంది అందులో. వారి బాధ వారు చెప్పుకున్నప్పుడు వారు ఏ ఉద్దేశించి ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతారు కూడా ఇంపార్టెంట్ అవుతుంది కళ్యాణ్ గారు. ఓటు చోరీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా వారి ప్రాంతీయ పార్టీ కాదు కదా. బీఆర్ఎస్ అంటేనే వాళ్ళు మేము దేశవ్యాప్తంగా అని చెప్పే కదా బీఆర్ఎస్ పార్టీని పెట్టుకోరు. కానీ దేశవ్యాప్తంగా అది ఏదైతే మండుతున్న ఒక సమస్య కదా. ఈరోజు ఓట్ చోరీ అనేది నా క్వశ్చన్ స్టేట్ క్వశ్చన్ 20 నెలలు మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చి 20 నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగింది. డే 1 నుంచి స్టార్ట్ అయింది. అది నన్ను అడిగితే విచారణ. కాళేశ్వరం సరే ఏడాది దాదాపు అది కూడా. ఇన్ని రోజులు విచారించి మీరు లాస్ట్ ఒక సిబిఐ చేతిలో పెట్టడం ఏంటి? ముందే ఇచ్చేయచ్చుగా రాగానే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా దాని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్. ఇప్పటి కూడా దానిపైన ఎటువంటి క్లారిటీ అనేది తీసుకోలే. ఏది కూడా అఫీషియల్ గా దీన్ని ఇస్తున్నారు అని చెప్పి ఇప్పటివరకు దాని ఏం అఫీషియల్ గా బయట రెడీ అవుతున్నారు అని చెప్పి ఊహాగానాలు మనం అనుకోరు. మనం మాట్లాడుకోవాలి అదే అది అఫీషియల్ గా డిసైడ్ కానప్పుడు ఇస్తారు ఇవ్వరనే క్లారిటీ ఎట్లా చెప్పొస్తుంది కళ్యాణ్ గారు? ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకొని ఇచ్చేది కాదు కదా. అదే అఫీషియల్ గా డిసైడ్ కానప్పుడు ఇచ్చేస్తుండ్రు ఇస్తుర్రు అని చెప్పి మనం మాట్లాడడం సరికాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ కాళేశ్వరం విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా చెప్పినాను. కాళేశ్వరం విషయం దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ దేని కారణంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు దాని గురించి భయపడుతున్నారు. సరే భయపడతలేను అని చెప్పినప్పుడు కూడా భయపడుతుండ్రా భయపడతలేరో చాలా స్పష్టంగా వారి యొక్క చేష్టలతోటి వారి ఏదైతే చేస్తున్న చర్యలతో చాలా స్పష్టంగా కనబడుతుంది. అప్పుడేమో మొత్తం నాదే బాధ్యత నేనే అని చెప్పి మొత్తం క్రెడిట్ చూపించుకోరు. తర్వాత విచారణకు పోయినప్పుడు నేనేం చేస్తే ఇంజనీర్లు గారు చేసిందని ఎవరు మాట్లాడారో ఎవరు మాట మార్చారో చాలా స్పష్టంగా ప్రజలు చూశారు. అండ్ లీకుల గురించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. 10th క్లాస్ పేపర్ లీక్ వెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 పరీక్ష వరకు ఎవరు లీకులు చేసిర్రు, ఎవరు భాగవతం ఏ రకంగా ఉంటే ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. ఈరోజు ఎవరు భాగవతం ఏంది ఎవరు ఏం చేసారో చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ ఈ విచారణలో కూడా నేను చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిబిఐకి దేని కారణంగా ఇచ్చినాము, వీళ్ళ కాంటెక్స్ట్ ఏముండే బీఆర్ఎస్ పార్టీది, భారతీయ జనతా పార్టీ కాంటెక్స్ట్ ఏముండే, దాని తర్వాత ఇచ్చిన తర్వాత ఇద్దరి వైఖరి ఏ రకంగా ఉంది, ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న వైఖరి ఏ రకంగా ఉంది. ఫస్ట్ వాళ్ళ సొంత పార్టీలనే వాళ్ళ కుటుంబ సభ్యులే కదండి అంటుంది. సొంత పార్టీలో కుటుంబ సభ్యురాలే బయటకు వచ్చి చెప్తుంది కదా. 25 ఇట్లనే దమ్ముందా అని చెప్పి ఇస్తే 48 గంటలు చేసేస్తామని సోయి లేకుండా మేము మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారో ప్రజలందరూ కూడా చూసారు. ప్రజలందరూ కూడా మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను మేడం. జస్ట్ కీప్ క్వైట్. మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము. ఎవరు మాట్లాడారో చూసిర్రు. 3 ఏళ్ళు మమ్మల్ని అంటారు.
11 ఏళ్ళు 12 ఏళ్ళకెళ్ళి 13 ఏళ్ళకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. భారతదేశ పరిస్థితి ఏ రకంగా చేసిరో చూసినాం. ఇలా ఓటు చోరీ పరిస్థితి ఏందో చూసినాము. భారతదేశ పరిస్థితి ఏ రకంగా ఏందో చూసినాము. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు కనీసం మాట్లాడే అర్హత లేదు. ఈ రోజు సిబిఐ కప్పచెప్తే 48 గంటలలో చర్యలు చేపడతామని చెప్పని మరి ఏ హోదాతో ఎట్లా చేపడతామని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడిండు, బండి సంజయ్ మాట్లాడిండు, ఈ రోజు ఆ విషయం పైన మాట్లాడుకుంటే చేపడతారో మాట్లాడకుండా ఓట్కి నోటు కేసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సరే 3 ఏళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, 13 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారు? హేమంత్ బిశ్వ శర్మ పైన కేసులుండే, జ్యోతిరాదిత్య సింధియా పైన కేసులుండే, మరి మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని చేసుకున్నారు, మరి వారిపైన దర్యాప్తు చేపట్టిన సమాధానం చెప్పండి. ఆలోచన తీసుకొని వస్తా అని చెప్పి మరి ఎంత నల్లధనం తీసుకొని వచ్చి చెప్పమనండి. వీడిని జైలు వేద్దాము, వాడిని జైలు వేద్దాము, ఈమెన్ జైలు వేద్దాము, ఇంకో కోళ్ళని జైలు వేద్దాము, కాన్స్పిరసీ థియరైజింగ్. జైల్లో ఎవరిని వేసారు? భారతీయ జనతా పార్టీ ఎట్లా పరిపాలిస్తుంది, ఏ రకంగా భారతదేశ వ్యాప్తంగా పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జైలు వేయడానికి కాదు, కొంచెమన్నా ఇంగిత జ్ఞానం తెచ్చుకోండి. చెప్పండి. రచనా గారు అన్న దాంట్లో ఒక 2 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, సిబిఐకి ఓపెన్ గా డోర్స్ తెరవచ్చు కదా, మీరు ఆల్రెడీ బ్యాన్ చేసింది గత ప్రభుత్వం, మీరు ఒక్కొక్క ఇష్యూ బేస్డ్ గా డోర్ తెస్తారా? సిబిఐకి మొత్తం ఓపెన్ చేయండి, మేము వచ్చి తేలుస్తామని ఒకటి. దాని గురించి ఇన్ డీటెయిల్ గా రెండోది ఇంకొకటి మిమ్మల్ని మీరే రెండో అంశం కూడా చెప్తాను. పీసీ ఘోష్ కమిషన్ పై ఆల్రెడీ స్టే ఉంది హైకోర్టులో, దానిపైన మీరు విచారణకు పిలుస్తున్నారు కాబట్టి సిబిఐ ఎలా వస్తుంది అనేది కూడా అక్కడ పాయింట్. కళ్యాణ్ గారు ఇవ్వండి, టెక్నికల్గా వారు లీగల్గా ఎట్లా పిలుస్తుంది, ఎట్లా వస్తుంది, ఇప్పుడు తర్వాత అన్న కూడా సిబిఐ ఏం చేపడతారో అక్టోబర్ దాని తర్వాత తెలుస్తుంది కదా, కనబడుతుంది కదా. ఎవరు రేపు పొద్దున ఇయ్యాల కాకపోయినా ఒక 10 రోజులకో 15 రోజులకో వాస్తవాలు తెలుస్తాయి కదా. మొన్నటి దాకా ఇయ్యక ముందు ఇయ్యండి, పంపండి, చెయ్యండి అని చెప్పి ఒర్రినరు. పంపినాక ఒక 4-5 రోజులు ఎవరు మాట్లాడలేదు, సపోర్ట్ చేయలేదు దానిపైన. మళ్ళీ అలా బయటకు వచ్చి ఇష్యూ డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు. దాని గురించి చర్యలు చేపడతారో మాట్లాడతలేరు. ఇప్పుడు సిబిఐ చర్యలు తీసుకుంటే దానిపైన స్పష్టత తెలియవారు ఎక్కడ కూడా, వారు దానిపైన ఎక్కడ మాట్లాడరు, వారు ఆ విషయం పైన ఎక్కడ మాట్లాడారు. సిబిఐ దానిపైన ఏం చేస్తుంది దానిపైన మాట్లాడారు, దానిపైన చర్చ ఉండదు, దానిపైన డిస్కషన్ ఉండదు. అంత మాత్రం లీగల్ నాలెడ్జ్ ఇచ్చిపెట్టండి. లీగల్ నాలెడ్జ్ మరి వీళ్ళకి లేదా? వీళ్ళు మాట్లాడే ముందు వీళ్ళకి లేదా? లేకపోతే వీళ్ళకి మాట్లాడినప్పుడు వీళ్ళకి మాట్లాడినప్పుడు లేదా? ఈ మనిషికి ఈ మనిషికి లేదా మాట్లాడినప్పుడు? 4 ఏళ్ల కింద ఈ వీడియోలో ఎటువంటి డాక్టరింగ్ లేదు, ఇంటర్ఫియరెన్స్ లేదు, ఏం లేదని మళ్ళీ ఇంకా అటో ఇటో ఎందుకు వెళ్తలేదు చెప్పు? ఎందుకు తేల్తలేదు చెప్పు అంటే కేంద్రంలో అధికారులు ఏం మాట్లాడుతున్నారు? కోర్టు పరిధిలో మరొక న్యాయవాది కోర్టు పరిధిలో ఉన్నది ఎందుకు తేల్తలేదు అని చెప్పి మాట్లాడుతారు. వారికి ఏం చెప్పాలి నేను? కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మన చేతిలో ఉంటుంది అది, మరొక న్యాయవాది ఉంది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోకముందే వారి రోజు మాట్లాడుతున్నారు. కృష్ణ గారు విన్నారు కదా సార్, ఇన్ని మాటలు మాట్లాడతారు కదా. ఇదే అన్ని ఛానళ్లల్లా కాళేశ్వరం కట్టినప్పుడు నాదే సంపూర్ణ క్రెడిట్, నేనే మొత్తం చేసిన అని చెప్పి చూపించుకున్న వ్యక్తులు తర్వాత విచారణలో ఏ రకంగా మాట్లాడినరో, ఏ రకంగా ఇతరుల పైన నెట్టేసిరో కూడా చాలా స్పష్టంగా కనబడ్డది. ఈ రోజు ఏదైతే చాలా టాక్ట్ఫుల్ గా లేదు కోర్టు పరిధిలో ముందే రేపు పొద్దున మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పారు. నేనే కట్టాను అంటే కేసీఆర్ అక్కడ కూర్చొని కట్టినట్టు కాదు కదా, ఎవరి పని వాడు చేయాలి కదా. కూలీ పని కూలీ చేయాలి, ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి, కేసీఆర్ పని కేసీఆర్. మీకు అదే చెప్తున్నా, 70,000 పుస్తకాలు చదువుకొని రామకృష్ణారావు గారు చెప్పినట్టు మనం మాట్లాడేది కళ్యాణ్ గారు, అది మీరు నేను మాట్లాడింది కాదు. మామూలు వ్యక్తులు మాట్లాడితే ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అంతా నాకే తెలుసు, అంతా నేనే చేసిన, అంతా నేనే చేసిన వెళ్ళి చూపించి మాట్లాడితే ఎట్లయితుంది? వెంకట్ గారు, మీరు కవిత గారు చెప్పింది నమ్మేస్తారు, బండి సంజయ్ అడిగారని సిబిఐకి ఇస్తారు, మీకంటూ ఒక ఆలోచన ఒక వ్యూహం ఉండదా ప్రభుత్వానికి? వాళ్ళు ఏది అడిగితే చేస్తారా? పోనీ కిషన్ రెడ్డి అడిగాడని చేస్తారు, బండి సంజయ్ అడిగాడని చేస్తారు, కవిత చెప్పిందని నమ్ముతారు. ఎలా? కళ్యాణ్ గారు, ఏదన్నా ఒక విషయం ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి అప్పచెప్తాం, అది కంక్లూజన్ కాలేదు, దానిపైన
ముందే మీరు చెప్పకండి అని చెప్పినాను. ఓకేనా, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు లీక్ ఇచ్చారంటే మీరు డిసైడ్ అయ్యి మీరు పెట్టుకుర్రు, మీరు అడుగుతారు, ఓకే అది బాగానే ఉంది, అది కంక్లూజన్ రాకముందు. కాళేశ్వరం విషయంలో ఎందుకో కూడా చాలా స్పష్టంగా చెప్పినాము. ఇప్పుడు నిజంగా వాస్తవానికి సరే ఏది ఉన్నా కూడా వేరే పొలిటికల్ పార్టీ, ఇప్పుడు దానిపైన ఏ విచారణ జరిపినా కక్షపూరితంగా జరుపుతుర్రు, కక్షపూరితంగా బీజేపీని కూడా అదే అంటారు కదా కళ్యాణ్ గారు. బీజేపీని కూడా వాళ్ళు జరుపుతారా, జరపరా, జరిపితే కక్షపూరితంగా అయిపోయి